ఇక మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్యాంకు చోరీలో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. జైపూర్ ఏసీపీ ఆధ్వర్యంలో మేనేజర్ మనోహర్ రెడ్డి, క్యాషియర్ రవీందర్, తాత్కాలిక ఉద్యోగి సందీప్లను కస్టడీలోకి తీసుకొని చెన్నూరు ఎస్బీఐకి తరలించారు. అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. బ్యాంకులో ఉద్యోగం చేసినటువంటి సమయంలో బంగారం, నగదు ఎలా చోరీ చేశారో అనే దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే చోరీకి గురైన 20 కిలోల 250 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే ఈ కేసులో మొత్తం 44 మందిని అరెస్టు చేశారు. ఇక హైదరాబాద్ లో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో అమీర్పేటలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. గాయత్రి నగర్ కాలనీలో ఆయన పరిశీలించారు. అయితే ఆక్రమణలకు గురైనటువంటి నాలాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానికుల నుంచి భారీగా ఆస్తి నష్టం జరిగినట్లుగా వివరించారు. ఇక మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఓ స్పెషల్ ఆఫీసర్ అక్రమాలకు పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ వసతి గృహాల్లోని బియ్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నట్లుగా స్థానికులు గుర్తించారు. బ్రాహ్మణపల్లిలోని కస్తూర్బా బాలికల హాస్టల్లో 5 క్వింటాల బియ్యాన్ని స్పెషల్ ఆఫీసర్ సునీత ఓ వ్యక్తికి అక్రమంగా అమ్మారని ఆరోపణలతో పోలీసులు విచారించారు. దీంతో స్పెషల్ ఆఫీసర్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇక ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. వెంకటాపురం మండలం లంక ప్రాంతంలో వరద ఉధృతితో వ్యవసాయ కూలీలు రోడ్డుకి మరోవైపు చిక్కుకుపోయారు. ఇక ట్రాక్టర్లతో సహా 30 మంది కూలీలుండగా వారిని జేసీబీ సహాయంతో దాటించారు. సురక్షితంగా బయటపడడంతో కూలీలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలోని నల్లకుంట చెరువు ఎరుపు రంగులోకి మారింది. గత రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి వరద నీరు చేరింది. ఈ నీరు పొలాల్లోకి ప్రవేశించింది. అయితే వరద నీరు ఎర్రగా ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రసాయనాలు కలిసినటువంటి నీటి వల్ల తమ పొలాలకు ఎలాంటి పరిస్థితి వస్తుందో అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా పరిశ్రమల నుంచి రసాయనాలు వదలడమే కారణమని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. సూడూరి మా దోమడు గ్రామం బొంతపల్లికి సంబంధించిన హెట్రోడ్రగ్స్ కంపెనీ కింద నల్లకుంట చెరువు అని ఉంటుంది. అది ఎర్రకుంటగా మారి ఇగో పచ్చని పొలాలలో ఈ పొలాలలో ఇటువంటి కలర్ నీళ్ళు ఇంత కెమికల్ వాసన వస్తుంది. కలెక్టర్లకు ఫిర్యాదు ఇచ్చినాము, పీసీబోలకు ఫిర్యాదు ఇచ్చినాము, అయినా సరే ఎటువంటి స్పందన ఉండలేదు. వాళ్ళని కూడా కొనేస్తుర్రు, పైన ఎయిర్పోర్ట్లను కూడా కొనేస్తుర్రు. ఇటువంటి గ్రామంలో బతుకుతున్నాము. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి 2 రోగాలు 3 రోగాలు ఉన్నాయి. కంపు వాసన చాలా ఎంత అంటే దరిద్రంగా వస్తుంది వాసన. కాకపోతే తప్పదు కాబట్టి ఈ కడుపు కోసం పిల్లలకు కానీ ఎవరికి కానీ తగలొద్దని ఈ ఉద్దేశంతో దిగి మరి ఇలాంటిది పంపిస్తామనే ఉద్దేశంతో వచ్చినాము. ఈ దురద బాగా చాలా దురద కూడా వస్తుంది. దయచేసి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం, ఎందుకంటే చాలా కంపుగా ఉంది, వాసన కూడా చాలా ఘోరంగా ఉంది. కాబట్టి దయచేసి ఈ కలెక్టర్లకు వీళ్ళకి అందరికీ చూసి గమనించగలరని. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో వాహనదారులను స్థానికులు ఆపుతున్నారు. దసరా, ముత్యాలమ్మ పండుగ భూమి పూజలంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. 13 చోట్ల టోల్ గేట్లు మాదిరి వాహనాలను ఆపి డబ్బులు వసూలు చేస్తుండటంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు వాహనదారులను ఇబ్బందులకు గురి చేయవద్దని హెచ్చరించారు.
ఇక సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జూకు హైకోర్టు వారెంట్ జారీ చేసింది. ఓ కేసు విషయంలో న్యాయస్థానానికి హాజరు కాలేదని ఆయనకు వారెంట్ ఇష్యూ చేసింది. మిడ్ మానేరులో తన ఇంటిని కోల్పోయినప్పటికీ అధికారులు నష్టపరిహారం చెల్లించలేదని రాజన్న చీర్లవంకకు చెందినటువంటి నిర్వాసితుడు ఎల్లయ్య గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారించినటువంటి హైకోర్టు ఎల్లయ్యకు పరిహారం చెల్లించాలని గత జూన్లో తీర్పు వెలువరించింది. ఈ మేరకు కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. ఇక వరంగల్లో ఏర్పాటు చేయబోతున్న సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ CGHS మంజూరుకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. దేశవ్యాప్తంగా సుమారు 22 కేంద్రాలకు వెల్నెస్ సెంటర్లను మంజూరు చేస్తుండగా అందులో వరంగల్ కూడా ఉంది. దీంతో ఇప్పుడు వరంగల్ పరిధిలో ఉన్నటువంటి 54 ప్రధాన పట్టణాల్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, వారి కుటుంబాలకు ఆరోగ్య సేవలు సదుపాయాలు అందించడానికి ఈ వెల్నెస్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ నేత ప్రవీణ్ నాయక్ ఉత్తరం పంపారు. కడియం గెలుపు కోసం కృషి చేస్తే ఎమ్మెల్యే రూటు మార్చారని లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్ల రైతులకు యూరియా కూడా అందడం లేదని వాపోయారు. అయితే కడియం వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇక మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేనటువంటి వానలతో తుఫ్రాన్లోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. గాయత్రి నగర్లోని రోడ్లు జలమయమయ్యాయి. పలు ఇల్లు, భవనాల సెల్లార్లోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. తుఫ్రాన్, నర్సాపూర్ ప్రధాన రహదారిపైన భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో పట్టపగలే దొంగలు హల్చల్ సృష్టిస్తున్నారు. నరేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు 3.5 తులాల బంగారం, 30,000 రూపాయల నగదును దొంగలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కలర్ ఉంటుంది మేడం, సుల్తాన్ కావాలనే పెద్ద మొత్తం ఉన్నది మేడం. ఇక నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ కు వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో అధికారులు 38 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2,48,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 2,48,000 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులుగా ఉంది. ఇది వాళ్ళ పక్కా లోకల్ తెలంగాణ న్యూస్. మరిన్ని లోకల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.